నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఈ మేరకు 3 కోట్ల వ్యయంతో జీజీహెచ్ లో నూతనంగా నిర్మించనున్న మిలీనియం బ్లాక్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, ఎన్ఆర్ డాక్టర్ పుదినా ప్రసాద్, ఇతర వైద్యులు పాల్గొన్నారు. జీజీహెచ్ అభివృద్ధి కోసం ఎన్ఆర్ఐలు అందిస్తున్న సహకారం మరువలేనిదని పెమ్మసాని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ కృషితో పాటు దాతలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం నిరంతరం సహకారం అందిస్తామని డాక్టర్ పుదిలా ప్రసాద్ తెలిపారు. నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రాంటాలజీ, బోత్ సర్జికల్ అండ్ మెడికల్ ఇక్కడ తీసుకురావాలని సదుద్దేశంతో వారు ఇనిషియేటివ్ తీసుకొని వారి జింకానా ప్రవీణ్ ఒక డాక్టర్ కి స్టెథోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్ కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిలాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకుని విదేశాలకు వెళ్తా ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, బాగా సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ ని వాళ్ళ సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేరు. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిలో ఉన్న వాళ్ళు చెయ్యరు అని కాదు, వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పుదిలా ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. అందులో మీకు సొంత డబ్బులు 2 ఫ్లోర్స్ పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. కాబట్టి వాటి విలువ నాకు కూడా తెలుసు ఎంత కష్టమో. ఎంతమంది పేషెంట్లని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే 40% ట్యాక్స్ కడితే ఆ డబ్బు వస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి because of free education provided by state government and lack of postgraduate seats, I decided to go to abroad for further studies. At the time, I thought it's not fair for the country who made me a doctor and pay the country. So I pledged myself, when I make money, I have to return back to the country who made me a doctor. కన్నతల్లికి ఎంత ఇచ్చినా రుణం చేయమంటారు. మన జన్మభూమి కూడా అంతే. మన లైఫ్ అంతా ఇచ్చినా కానీ ఎప్పటికీ రుణం చేయదు. I follow our chief guest today, Dr. Pemasani Garu, from the beginning. His motto is same as my motto. He came back and he was very successful businessman and doctor and came to the Guntur and he's serving our community. I explained about Gymkhana services. Gymkhana is not a Gymkhana stadium in Hyderabad.
Now everybody knows Gymkhana is Guntur College Alumni of North America. I also emphasize local alumni also contributing in a big way to develop GGH and GMC. We started first project as a Gymkhana auditorium, which is a state of art. చంద్రబాబు విజన్ లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ హబ్ గా రూపొందించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. దీనికి అనుగుణంగా వివిఐటి కళాశాల నందు గూగుల్ డెవలపర్స్ గ్రూప్ ద్వారా నిర్వహించే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్లింగ్స్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహాదేవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులకు, అధ్యాపకులకు బిల్డ్ ఏఐ అప్లికేషన్స్ అండ్ డిజైన్స్ పై అవగాహన కలిగించనున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఒక విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని ఏఐ స్కిల్డ్ హబ్లా తయారు చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నప్పుడే అందిపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు. అందులో మీరు చూసుంటారు, ఒక 3 days బ్యాక్ MOU కూడా కుదుర్చుకున్నారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంటులో ఈ రోజున వివిఐటిని ఒక పైలట్ ప్రోగ్రాంలా తీసుకున్నాం. దీని తర్వాత ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా సెకండ్ పైలట్ ప్రోగ్రామ్గా తీసుకొని ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా రివిజన్ చేయాలంటే చేసి ఈ ప్రోగ్రామ్ని మిగిలిన ప్రాంతంలో కూడా, గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చేసే విధంగా చేయబోతా ఉన్నాం. దీనికోసం వచ్చిన గూగుల్ వాళ్ళు దేశంలో ఫస్ట్ గూగుల్ డెవలప్ ల్యాబ్ పెడదాం అనుకుంటే వాళ్ళు వెంటనే ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్ చాయిస్ కింద వివిఐటీలో పెట్టడం జరిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు వివిఐటీలోనే మళ్ళీ మనకి గూగుల్కి, ఏపీకి చాలా ఇంపార్టెంట్ టైఅప్ జరిగింది లాస్ట్ వీక్లో. దాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి, దానికి మెయిన్గా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అవన్నీ చోట్ల ఫస్ట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ వివిఐటీలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. గూగుల్ ఇండియా వాళ్ళు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ప్రోయాక్టివ్గా ఆంధ్రప్రదేశ్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఈజ్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండి. అండ్ పెమ్మసాని గారు వాజ్ వెరీ సపోర్టివ్ ఇన్ గెటింగ్ దిస్ ఇనిషియేటివ్ డన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ టు బిగిన్ విత్. మన కాలేజ్ తరఫున పిల్లలకి ఏది మంచి జరుగుద్ది అనుకున్నా మనం మొదటి నుంచి ముందే ఉంటాం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో కూడా ఏఐకి సంబంధించి కూడా ఫ్యూచర్ ఏంటి, దానికి మనం ఎట్లా రెడీ అవ్వాలి అనేది మన మెయిన్ ప్రైమర్ ఫోకస్ గా బాబు గారు అని లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారండి. దానికి మేము ఏ సపోర్ట్ అయినా రెడీగా ఉన్నాం. పిరంగిపురం దీనాపూర్ లో డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కళాశాలలో ఆదివారం పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. కార్యక్రమంలో కార్డ్ సంస్థ కో ఫౌండర్ స్వర్ణలతాదేవి, తెలుగుదేశం నాయకులు యనమాల ప్రకాష్, గుడిపూడి వెలంగని, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఏ గుంటూరు అనేక మంది క్రీడాకారులు హాకీలోను, ఫుట్బాల్లోను డబ్బులను అందిస్తున్నటువంటి సత్యగా జిల్లా చిత్తూరు మన తెలుగు తేజం ఆంధ్ర ముద్దుబిడ్డ మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా.
నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, తర్వాత వస్తున్నారు ఓసు జిల్లా కళ్యాణ ఖమ్మము, అరవింద్ బాబు గారు ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు. మరి థ్యాంక్ యూ. ఫిరంగిపురంలోని బాలయేసు కేథడ్రల్ దేవాలయంలో ఈ నెల 24, 25, 26వ తేదీలలో అత్యంత వైభవంగా క్రీస్తు జయంతి మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయం విచారణ గురువులు ఫాతిమా మారెడ్డి తెలిపారు. 24వ తేదీన రాత్రి 11:30 క్రీస్తు జయంతి మహోత్సవ జాగరణ దివ్య పూజా బలిలో గుంటూరు పీఠాధిపతులు చిన్న బత్తిని బాగయ్య పాల్గొని సమర్పిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో పండగ జెండా ప్రతిష్టోత్సవ దివ్య పూజా బలి నిర్వహించారు. అనంతరం ఫాదర్ బంగ్లా వద్ద క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి మాట్లాడుతూ భక్తులు వేడుకల్లో పాల్గొని బాలయేసు దీవెనలు పొందాలన్నారు. వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఫిరంగిపురం బాలయేసు కేథడ్రల్ దేవాలయం క్రీస్తు జయంతి మహోత్సవాన్ని దేవాలయ మహోత్సవంగా, వార్షిక మహోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. అలానే ఈ సంవత్సరం కూడా డిసెంబరు 24, 25, 26 తేదీలలో అత్యంత వైభవంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు పరిపూర్తి చేసుకొని ఆ మహోత్సవం రోజు కోసం ఎదురు చూస్తుంది. గత 200 సంవత్సరాలకు పైగా ఈ దేవాలయ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అలానే ఎంతో వైభవంగా జరుపుకోవడానికి ఎంతో మందిని మరి శ్రమించి అన్ని ఏర్పాట్లు చేసుకొని సంసిద్ధంగా ఉన్నాం. 24వ తేదీ రాత్రి 10 గంటలకు గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు దివ్య బలి పూజను సమర్పించి ఆ జాగరణ దివ్య బలి పూజ ద్వారా వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను వాక్యోపదేశం చేసి దీవెనలను అందించబోతున్నారు. అలానే 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కూడా మరి ఈ ఫిరంగిపురంలో ఉన్నటువంటి భక్తులు, అలానే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడాను ప్రవృత్తులు సమర్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఆ ప్రవృత్తులన్నీ కూడా సమర్పించుకొని మొక్కుబడులు తీర్చుకుంటారు. 25 రాత్రి 10 గంటలకు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తేరులతో కలిపి ఈ ప్రధాన దేవాలయం నుంచి తేరు బయలుదేరి గ్రామ పురవీధుల్లో తిరిగి భక్తులందరినీ కూడాను ఆశీర్వాదాలతోటి నింపుతూ ఉంది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా క్రీస్తు జనన ఘట్టాన్ని, అనగా క్రీస్తు జన్మించినటువంటి బెత్లెహేములో జన్మించినటువంటి ఆ జనన ఘట్టాన్ని మా దేవాలయంలో ఒక భాగంలో క్రీస్తు యొక్క జనన ఘట్టాన్ని ఒక పల్లెటూరు వాతావరణంలో క్రీస్తు ఎలా జన్మించాడు, ఆనాడు పాలస్తీనాలో క్రీస్తు జన్మించినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చిత్రీకరిస్తూ ఒక పశువుల కొట్టాన్ని, క్రిబ్ని తయారు చేశారు. అది భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వారు మరి రక్షణ బాధ్యతలు, లా అండ్ ఆర్డర్ విషయంలో అన్ని విషయాల్లో వారికి సహకారం తీసుకొని, గ్రామస్తులకు సహకారం తీసుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలు ఆదివారం దుగ్గిరాల రైలుపేటలో ఘనంగా నిర్వహించారు. మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద హాజరయ్యారు. ముందుగా వంతెన వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు సన్స్టోన్ సిటీ గ్రాండ్ వెంచర్ బ్రోచర్ ను ప్రముఖ సినీ నటి యాంకర్ అనసూయ మరియు జబర్దస్త్ టీం సన్స్టోన్ సిటీ అధినేత కోట విజయబాబు ఆవిష్కరణ చేశారు. ఈ వెంచర్లలో మొదటిగా ఫ్లాట్లు బుక్ చేసుకున్న 50 మందికి బహుమతిగా 3 గ్రాముల గోల్డ్ కాయిన్, రాజధాని అమరావతి ప్రాంతంలో అందరికంటే అతి తక్కువ 15,000 రూపాయల గజంతో వెంచర్లు విడుదల చేసిన సన్సైట్ సిటీ అతి తొందరగా మా వద్ద కొన్న ఫ్లాట్లను అనతి కాలంలోనే వారికి ఎక్కువ రేటు పలికే విధంగా మా వెంచర్ డెవలప్ చేస్తామని సన్స్టోన్ సిటీ అధినేత కోట విజయబాబు అన్నారు. అందరూ చూశారు. అదే విధంగా ఇక్కడ కూడా ఒక్కటైతే చెప్తున్నానండి, నా కెరీర్ స్టార్ట్ హైదరాబాద్ నుంచి ఎంత దూరం వచ్చి నన్ను నా కంపెనీ మరొక మెట్టు ఏంటి అంటే సో మన సన్స్టోన్ సిటీ ప్రాజెక్ట్ మరి కొన్ని రోజుల్లో రూపుదారు బుక్ చేసుకోండి. సో ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి 3 గ్రామ్స్ గోల్డ్ బంపర్ ఆఫర్ కూడా ఉంది. సో మన ఏపీ శరవేగంగా డెవలప్ అవుతుంది కాబట్టి సో ఈ రోజు ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎన్నో లాభాలని అర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మా కోట విజయబాబు గారు మరిన్ని ప్రాజెక్ట్స్ ఏపీలో చేపట్టాలని సో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజున అమరావతిలో రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో పాములపాడు విలేజ్ లో సన్స్టోన్ సిటీ గేటెడ్ 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీని బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ బ్రోచర్ లాంచ్ కి యాక్ట్రెస్ అనసూయ గారు అండ్ బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ విజయ్ సన్నీ గారు విచ్చేయడం జరిగింది. అలాగే చాలా వేల మంది కస్టమర్స్ వచ్చి ఈ రోజున ఈ వెంచర్ ని గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశారు. గ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది. అమరావతిలోనే ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాం. సన్స్టోన్ సిటీ అనే ప్రాజెక్ట్ ని ఫేజ్ 1 35 ఎకరాలు సిఆర్డీఏ అప్రూవల్ తో ఈ రోజు బ్రోచర్ లాంచ్ చేయడం జరిగిందండి. ఈ వెంచర్ ని చాలా తక్కువ ధరతో, అంటే రియల్ ఎస్టేట్ లోనే చుట్టుపక్కల కాంపిటేటివ్ అంటే 18,000 నుంచి 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ మా సరౌండింగ్స్ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఇటువంటి లొకేషన్ లో మేము కేవలం ఒక గజం 15,000 రూపాయలకు మాత్రమే ఈ రోజు స్పెషల్ గా ఓన్లీ 100 కస్టమర్స్ కి మాత్రమే 15,000 రూపాయలకి ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందండి. మేము గతంలో హైదరాబాద్ లో దగ్గర ఒక 2,000 ఎకరాల వరకు హెచ్ఎండిఏ, డిటిసిపి, ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ, గుంటూరు, అమరావతిలో చాలా ప్రెస్టీజియస్ గా మా సన్స్టోన్ సిటీ మెగా గేటెడ్ కమ్యూనిటీ 100 acres ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని మా దగ్గర కొనుక్కున్న ప్రతి కస్టమర్ కి విత్తులో ఒక 40 మందికి విల్లాస్ కట్టిస్తున్నాం. విల్లాస్ అమ్ముతాం సామాన్య ప్రజలకి. అదే విధంగా అపార్ట్మెంట్స్ అందుబాటులో ఇస్తున్నాం. రిమైనింగ్ ఇప్పుడు ఎవరైతే 15,000 రూపాయలు కొనుక్కున్నారో సిఆర్డీఏ లేఅవుట్ అప్రూవల్స్ ప్రకారం వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుని వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి. వెంటనే ఇది నివాసానికి అనుగుణంగా అవడానికి తొందరగా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వెంచర్ నుంచి మేము ఎగ్జిట్ అయ్యే టైంకే ఒక 40 ఇళ్ళు, ఒక 100 మంది కస్టమర్లు నివాసం ఉండటానికి అపార్ట్మెంట్స్ కూడా దీన్ని ఒక రెసిడెన్షియల్ గా డెవలప్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఇచ్చి క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్స్, జిమ్ అండ్ యోగా సెంటర్ అండ్ మెడిటేషన్ చేసుకోవడానికి మెడిటేషన్ రూమ్స్. ఈ 100 acres లో ఎవరైతే ఉన్నారో కొనుక్కున్న కస్టమర్స్ వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, ఏదైనా ఈవెంట్స్ చేసుకోవాలన్నా, బర్త్డేస్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా ఇదే వెంచర్ లో
విజయవాడ బిర్లా ఓపెన్ మైండ్ ఫ్రీ స్కూల్ 9వ వార్షికోత్సవం విజయవాడ మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్లా ఓపెన్ మైండ్ ఫ్రీ స్కూల్ డైరెక్టర్ నీలిమ శుంకర మాట్లాడుతూ మా స్కూల్లో 2016వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని, మొదటి వార్షికోత్సవం నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రకరకాల యాక్టివిటీస్ నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 700 మంది పేరెంట్స్ ఈ వార్షికోత్సవానికి రావడం జరిగింది. పిల్లలు చేసిన పర్ఫార్మెన్స్ ను చూసి వారిని మమ్మల్ని పేరెంట్స్ అభినందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు నీలిమ శుంకర, డైరెక్టర్ ఆఫ్ బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ స్కూల్ విజయవాడ. ఇది మా 9th యాన్యువల్ డే సెలబ్రేషన్స్. 2016లో స్కూల్ ఓపెన్ చేశాము. ఈ రోజు సిద్ధార్థ ఆడిటోరియంలో 200కు పైగా చిన్న చిన్న పిల్లలు 1.5 సంవత్సరం నుండి 6 సంవత్సరాల లోపల వాళ్ళు అద్భుతంగా వాళ్ళ ప్రదర్శనని ఈ బిగ్ స్టేజ్ మీద చేశారు. పిల్లల్లో చిన్నప్పటి నుండే స్టేజ్ ఫియర్ అనేది లేకుండా కాన్ఫిడెంట్ గా ఆడియన్స్ ని ఫేస్ చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రతి యాన్యువల్ డే లో మేము ఇలాగ అందరి పిల్లల్ని కూడా పర్ఫార్మెన్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. అందరూ కూడా చాలా చక్కగా చేశారు. 700కు పైగా పేరెంట్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి మమ్మల్ని కూడా పేషెన్స్ తో ఎంకరేజ్ చేశారు. సో అందరికీ నా ధన్యవాదాలండి. ఈ రోజు 2 స్లాట్లుగా చేశామండి. ఫస్ట్ మా కిండర్ గార్డెన్ పిల్లలు K1 K2 పిల్లలు, వాళ్ళు 100+ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళకి మన మాయా బజార్ థీమ్ అనే దాంతో పిల్లలు డాన్స్ డ్రామాని చేశారు. ఆ తర్వాత 2వ స్లాట్ లో మా నర్సరీ ప్రీ నర్సరీ పిల్లలు అందరూ కూడా 1.5 సంవత్సరం నుండి 3.5 సంవత్సరం లోపల పిల్లలే, వాళ్ళు కూడా 100+ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళకి రెట్రో అనే థీమ్ లో 3 జనరేషన్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న 3 జనరేషన్స్ హీరో హీరోయిన్స్ ని వాళ్ళకి ఒక ఆనర్ గా మేము ఈ ప్రదర్శన అనేది చేశాము. అందరూ కూడా చాలా చక్కగా. విజయవాడ గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 16 వరకు ధనుర్మాస మహోత్సవములు జరుగుతున్నాయని ఆలయ అర్చకులు కూర్చుబట్ల శ్రీ గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమం నందు భక్తులు మాస పర్యంతం పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరన్నారు. సకల వ్యాపార వృద్ధి ద్వారానే భవిష్య మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమః. మన మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ నందు ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ అందున విశేషంగా 16వ తారీఖు నుండి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఎంతో విశేషంగా మొదటి రోజున ధ్వజారోహణ, తదుపరి విశేషమైనటువంటి కార్యక్రమాలలో జనవరి 1 అందున ముందుగా శ్రవణ నక్షత్రం, స్వామివారికి చందనోత్సవం, అలంకారనాథులు, విశేష పూజా కైంకర్యాదులన్నీ జరపబడును. 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. స్వామివారికి శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 2 గంటలకే స్వామికి తిరుమంజన కార్యక్రమాదులు, తదుపరి విశేషంగా అలంకరణాదులు, తదుపరి ఉదయం 4:30కి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని వేంచేసి ఆలయంలో విశేషమైనటువంటి దర్శన కార్యక్రమాదులన్నీ జరపబడును. మా యొక్క దేవాలయం నందున విశేషంగా తిరుప్పావై రోజు నిత్య కైంకర్యాదులన్నీ జరపబడును. స్వామి యొక్క కైంకర్యాదులలో ప్రథమంగా స్వామి ప్రాతకాల సేవ తిరుప్పావై గోష్ఠితో ప్రతి నిత్యము కూడాను నెల రోజులు గోదాదేవి చెప్పినటువంటి పాసురాదులన్నీ కూడాను పఠించి విశేషమైనటువంటి కైంకర్యాదులతో, ప్రసాదాలతో, భక్తి కైంకర్యాదులతో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి దర్శనానికి వచ్చేదను. విశేషంగా శనివారం మరియు శుక్రవారం నాడు అభిషేక కైంకర్యాదులు, తదుపరి ఈ విధంగా ప్రతి నిత్యము కూడాను ఏదో ఒక విశేషంలో శ్రవణ నక్షత్రం ధనుర్మాసంలో చందనోత్సవం, చందనంతో అలంకరణాదులన్నీ జరపబడును. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంతో స్వామి గోదాదేవి తెలిపినటువంటి కైంకర్యాదులన్నీ కూడాను, స్వామికి తెలిపినటువంటి విశేష కైంకర్యాదులన్నీ కూడాను మనమంతా కూడా తెలుసుకుంటూ భక్తులందరికీ కూడా మేలుకొలుపుతూ భక్తితో స్వామికి
నగర సంకీర్తనగా పూజా కైంకర్యాదులన్నీ జరపబడుతుంది. ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఎమ్మెల్సీ గోపిమూర్తి తెలిపారు. ఏలూరు నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో దివంగత నేత ఎమ్మెల్సీ షేక్ సబ్జీ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి డిసెంబర్ 5వ తేదీన ఎన్నిక జరిగింది. కౌంటింగ్ 9వ తేదీన జరిగింది. ఆ కౌంటింగ్ లో ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి ఫస్ట్ రౌండ్ లోనే దాదాపు 3,906 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి పీడీఎఫ్ తరపున వ్యక్తిగతంగా నా తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గెలుపు ఈ విజయాన్ని ఏదైతే మా దివంగత నేత ఎమ్మెల్సీ సాబ్జీ గారికి అంకితం చేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రచారం 26 సంవత్సరాల ఉపాధ్యాయ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి సందర్భంలో ఈ 2 మొత్తం రాష్ట్రంలోనే ఉపాధ్యాయ హక్కుల కోసం ఉపాధ్యాయుల రాయితీల కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు కానీ విద్యారంగ సమస్యలు కానీ నాకు అనేక అవగాహన ఉన్నప్పటికీ కూడా నేను ప్రచార సందర్భంలో పాఠశాలలకి వెళ్లే సందర్భంలో మేనేజ్మెంట్ వారి లేదంటే స్కూళ్ళు కాలేజీల వారి అనేక సమస్యలు నా దృష్టికి రావటం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా లేకుండా ఈ రోజున అంతర్జాల కబంధ హస్తాల బందీలో బంధించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఉపాధ్యాయులకి స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే విధంగా ఆన్లైన్ వర్కులు కానీ లేదంటే బోధనేతర పనులు కానీ తొలగించి అవసరమైతే వాటికి సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వానికి కావలిస్తే ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్ప పాఠం చెప్పే టీచర్కే ఆ పనిని అప్పచెప్పడం వల్ల ఈ రోజున బోధన కుంటుపడే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలా, ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠం చెప్పే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున ఉన్నత పాఠశాలలో PG2 పెట్టి వాళ్ళని రెగ్యులరైజేషన్ లేకుండా అది ప్రమోషన్ కింద ట్రీట్ చేయకుండా ఉండే వారి ప్రమోషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని చేయాలని చెప్పి ఎయిడెడ్ పాఠశాలకి సంబంధించి ఈ రోజున వాళ్ళకి హెల్త్ కార్డు కానీ లేదా పెన్షన్ సౌకర్యం కూడా లేదు. ఆ హెల్త్ కార్డు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏలూరు నగరంలోని సరస్వతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి ఈ రోజు ప్రారంభించారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను విజయవాడ జోన్ APSCRTC చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో పేద బడుగు వర్గాల ప్రజలకు రోగులకు సేవలు అందించేందుకు డాక్టర్లు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యజమాని నరేష్ దంపతులు, దాకరపు రాజేశ్వరరావు, RNR నాగేశ్వరరావు, ప్రముఖ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, పలువురు ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. సరస్వతి మల్టీ స్పెషాలిటీ డ్రామా సెంటర్ని మరి మా చిరకాల మిత్రులు మరి రాజేశ్వరరావు గారి అల్లుడు నరేష్ దంపతులు మరి హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఈ హాస్పిటల్ని ఎదుగైతే పెరుగుతున్న జనాభాతో పాటు మరి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ చదువుకున్నారో వీళ్ళు ఇక్కడ ఏలూరులోనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మరి వాళ్ళ మాంగారు రాజేశ్వరరావు గారు అన్ని సహకారాలు కూడా దీనికి అందించారు. అత్యంత ఆధునికమైన వైద్యం అందించడానికి ఇక్కడ అన్నీ కూడా ఈ వైద్య పరికరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా త్వరలోనే ఈ హాస్పిటల్కి కూడా వర్తింపజేసేట్టుగా చేస్తాం. ఎందుకంటే మరి రాజేశ్వరరావు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నాయి. మరి రాజేశ్వరరావు గారు కొంతకాలం ఆగగలరు కాబట్టి దీనికి ఇమీడియట్ గా ఇప్పించవలసిన బాధ్యత
ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ గౌరవ శాసనసభ్యులు వైఎస్ చంటి గారి చేతుల మీదుగా లాంచ్ కావడం జరిగింది. డాక్టర్ నరేష్ గారు, దీప్తి గారు, మరి నరేష్ గారు గత 5 సంవత్సరాలు గవర్నమెంట్ సెక్టర్లో కూడా సర్వీసులు అందిస్తున్నారు. ఆయన సీనియర్ వైద్యులు. ఈ రోజున కొత్తగా ఏలూరు నగరానికి పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క వైద్య రంగంలో మంచి సేవలను అందించాలి, ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి దగ్గరగా ఉండి ఈరోజు ఖరీదైనటువంటి వైద్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కొద్దిగా ప్రజలకు చేరువుగా అందించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున మరి యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏలూరు నగర ప్రజలందరి యొక్క మన్ననలు పొందే విధంగా వారి యొక్క వైద్య సేవలన్నీ కూడా అభివృద్ధి పొందుతాయని, ప్రజలకు ఉపయోగపడతాయని, ప్రజల ద్వారా మంచి గౌరవాన్ని పొందుతారని తెలియజేస్తూ బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కారపూడి పద్మినీదేవి, తడవర్తి చంద్ర, నారాల తిరుపతి రాయుడు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలి పొట్టి శ్రీరాములు గారు రాజ్యాల్లో, పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు. కౌన్సిలర్లు మరియు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు, వ్యాపార సంస్థలకు నాయకులు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు మరియు జనసేన నాయకులు ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. రాను రాను ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకునేది ఒకటే, ఎంతో త్యాగం చేసి మనకు తెలుగు రాష్ట్రం కావాలనే ప్రముఖ మన పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగం చేసి మనకి తెలుగు రాష్ట్రాన్ని అందించిన గనుడు. మనం అట్లాంటి పెద్దల్ని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలు కూడా చాలా ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ఆంధ్ర రాష్ట్రపిత పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా మన కూటమి తరఫున అందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తు చేసేది ఏంటంటే, మన తెలంగాణలో పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పేరు మార్చారు. అది తక్షణమే పేరు మార్చి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించాలని, మరియు ఆదోనిలో అపవిత్రం చేశారు, వారిని పట్టుకొని ఉరిదీయాలని కోరుకుంటూ కూటమి తరఫున బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, జనసేన నాయకులు అందరూ వచ్చి ఘనంగా నివాళులు అర్పించారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, మహిబాబు గారి సూచనల మేరకు ఇంతమంది వచ్చి ఘన నివాళులు అర్పించారు. ఈ రోజు మనంతా హ్యాపీగా ఉన్నామంటే ఆ రోజున మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ స్వాతంత్రం తీసుకొచ్చారు. తర్వాత ఉమ్మడి మద్రాసు నుంచి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి. ఆయన ఎంత మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంత త్యాగఫలమో, అలాంటి అమరజీవుల త్యాగఫలమే ఈ రోజు మనం ఇలా ఉన్నాము అంటే. ఇలాంటి నాయకులు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పుడతారు, కానీ అలాంటి వాళ్ళల్లో ఒక మహనీయుడు ఆయన. ఆయన గురించి ఇలా చెప్పుకోవడం చాలా గొప్ప గర్వకారణం. ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టాలి, ఇంకా రావాలి. మన దేశ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంత 46 రోజులు 58 రోజులు ఆయన నిరాహారం దీక్ష చేసి ఎంత త్యాగఫలం చేశారు అంటే ఈ రోజున మనం బాపట్ల జిల్లా చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, గంధం చంద్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈరోజు మన చీరాల పట్టణంలో మన పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి చేసుకోవడం చాలా శుభకరం. ఎందుకంటే ఆ మహానుభావుని సమర్పించుకోవటం అంటే ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా, ఎందుకంటే రాబోయే కాలానికి కూడా తరతరాలు కూడా పొట్టి శ్రీరాములు గారు అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద పెద్ద వాళ్ళ పేరు స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ప్రతి ఒక్కరు తెలియపరచాలా, రాబోయే తరాలకు తెలియపరచాలా, చర్యలు తీసుకోవాలి, వాళ్ళ విగ్రహాలు పెట్టాలని మా దంత భజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఈరోజు మన చీరాల పట్టణంలో మన పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి చేసుకోవడం చాలా సంతోషకరం. అలాంటి మహానుభావుల్ని ఈరోజు మనం గుర్తుకుంచుకోవటం. ఎందుకంటే అలాంటి మహానుభావులు దారిలో మనం నడవాలి. ఎందుకంటే అలాంటి మహానుభావులు మనకి ఇంకా పుట్టరు. అలాంటి మహానుభావులు ఇది ఆకాశ భూమి ఉన్నంత వరకు అలాంటి మహానుభావులు వాళ్ళు బతికే ఉంటారు. వాళ్ళ ఆశయాలు కొనసాగిస్తాం. ఆ ఆశయాలు కొనసాగించేవారు మేము పోరాడతామని మా దంత భజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మా దంత భజన పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. నర్సరావుపేట రోడ్లోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం భవనం నందు ఈ నెల 17న పెన్షనర్స్ డే మరియు 15వ వార్షికోత్సవం సమావేశం నిర్వహిస్తున్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె కృష్ణమూర్తి తెలియజేశారు. ముందుగా పెన్షనర్స్ డే కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంగళవారం ఉదయం జరగబోయే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావుల హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి కృష్ణమూర్తి, బి సుబ్రహ్మణ్యం, కె వీరరాఘవయ్య, సుబ్బయ్య శర్మ, జి నాగేంద్రులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా పెన్షన్ సందర్భంగా 17/12/2024 తేదీ మంగళవారం మరి వినుకొండ తాలూకా ఆఫీస్ కాంపౌండ్లో గల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ కార్యాలయంలో 70 సంవత్సరం నిండిన పెన్షనర్లకు సన్మాన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ మరియు మన వినుకొండ ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు జి ఆంజనేయులు గారు మరియు మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ మక్కిన మల్లికార్జున గారు మరి ఇతర సభ్యులందరూ పాల్గొంటున్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో పెన్షన్లందరూ ఈ కార్యక్రమం చేసి సభను జయప్రదం చేయవలసిందిగా సభ్యులందరూ కోరడం. వినుకొండ స్థానిక సిద్ధార్థ నగర్ లోని గీతంస్ హై స్కూల్ నందు ఆదివారం గీతంస్ విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో నవోదయ ఎంట్రన్స్ పరీక్ష మోడల్ గ్రాండ్ టెస్ట్ కు విశేష స్పందన లభించిందని ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం మరియు గ్రామీణ పరిసర ప్రాంతాల నుండి 200కు పైగా విద్యార్థులు ఉచిత నవోదయ మోడల్ టెస్ట్ కు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సావల్యపురం మ్యాథ్స్ అసిస్టెంట్ శ్రీనివాస్ రాజు, విజేత స్కూల్ డైరెక్టర్ బ్రహ్మయ్య, తెలుగు పండిట్ రంగనాథన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గీతం విద్యా సంస్థల్లో డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో నవోదయ ఎంట్రన్స్ రాయబోయే విద్యార్థులకు మోడల్ టెస్ట్ ని కండక్ట్ చేస్తున్నారు. దాదాపు 150 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి ఈరోజు ఈ టెస్ట్ అటెండ్ అయ్యారు. మరి విద్యార్థులందరూ కూడా రేపు రాయబోయే ఎగ్జామినేషన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ ఎంత ప్రిపేర్ అయి ఉన్నారు, మరి ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ఏరియాస్లో వాళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు అనేది ఈ ఎగ్జామ్ని బట్టి తర్వాత ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ విద్యా సంస్థల్లో ఈ టెస్ట్ కండక్ట్ చేసి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా ఈ విద్యా సంస్థల్లో కూడా ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ టెస్ట్ రాసినప్పుడు ఆ విద్యార్థులు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఇంకా ఏం ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయిన వాటిలో వాళ్ళు జనరల్గా చేసే పొరపాట్లు ఏమిటున్నాయి, ఆ మిస్టేక్స్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేది వాళ్ళు దీని ద్వారా ఈ టెస్ట్ ద్వారా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క స్థాయి ఎంత ఉంది కూడా పరిగణన తీసుకొని ఆ టైం లోపల ఉన్న క్వశ్చన్స్ అంతా కూడా ఆన్సర్ చేయడానికి సమయం సరిపోతుందా లేదా, ఆ టైం లోపల క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయడానికి వాళ్ళకు ఒక ప్రాక్టీస్గా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ మొత్తం కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన ఆ 4-5 చాప్టర్ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఇంకా ఎక్కడ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది, ఎన్ని మార్కులు వచ్చినాయి, దీన్ని అంచనా వేసుకొని రేపటి ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా చక్కగా రాయమని చెప్పేసి వాళ్ళకు సూచించున్నారు. మరి ఆ విధంగా వాళ్ళు రాసిన తర్వాత మరి ఏదైనా వాళ్ళ లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దుకొని ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని కొరకు ఈ ఎగ్జామ్కు మన ఎక్కువగా
మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని శ్రీ సత్యసాయి ప్రేమ మందిరంలో దత్త జయంతి వేడుకలు ఆలయ ధర్మకర్తలు శ్రీ హరిప్రసాద్ వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్చకులు హనుమానాచారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగింపు జరిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం ఓఎస్టీ ఆవల సత్యనారాయణ, రిటైర్డ్ తహసీల్దార్ నరసింహారావు, జానారెడ్డి, గొంతిన సాయిరాం, కృష్ణమూర్తి, రామకృష్ణ, సుధాకర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.